ఆయన ప్రేమ చూశాడు భగవంతుడు. ఇది కదా ప్రేమ అంటే. నేనెవరిని? జగద్రక్షకుణ్ణి, జగన్నాథుణ్ణి, జగత్తునంతటినీ నేను కాపాడగలను. ఈయనేమనుకుంటున్నాడు? నన్ను ఈయన కాపాడగలను అనుకుంటున్నాడు. నాకు ఎక్కడైనా ఇబ్బంది వస్తుందేమో, రాకుండా నేను కాపాడుకోవాలని ఈయన తాపత్రయపడుతున్నాడు. ఎంత మధుర భక్తి! కృష్ణావతారంలో పూతనా సంహారం జరిగిపోయిన తర్వాత పూతన శరీరం మీద కృష్ణుడు ఆడుకుంటుంటే కృష్ణుడికి ఏ ఆపద వచ్చిందో అని గోపికలు వచ్చి దృష్టి తీసినట్టు ఎక్కడ నీలమాధవుడికి ఇబ్బంది వస్తుందోనని ఆ శబరప్రభు అయినటువంటి ఆ విశ్వావసు అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవాడు. అదే సమయంలో మాళవ దేశాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి భూపతి ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రద్యుమ్నుడు అన్న ప్రభువు విశాల హృదయం కలిగినవాడు, చాలా భక్తి కలిగినవాడు. కానీ ఆయనకి కూడా మనసులో భగవంతుణ్ణి సాకారంగా కరచరణాదులతో కదులుతుండగా చూడాలని కోరిక. ఆయనది ఉత్తమమైన కోరికే. కానీ నేను చూడలేకపోయాను. అలా చూసిన వారు ఎవరైనా ఉన్నారా? నిజంగా అలా చూసిన వారు ఎవరైనా ఉంటే వారు ఎంత ధన్యాత్ములో, ఎంత ప్రేమాస్పదులో భగవంతుని యందు. ఎంత ప్రేమ లేకపోతే భగవంతుడు వాళ్ళకి కనపడ్డాడు? కనపడి ఊరుకుంటాడా? వాళ్ళ సేవలు స్వీకరించి ఉంటాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నిజానికి సత్కరింపబడవలసిన వాళ్ళు. వాళ్ళని నేను సత్కరించాలి అని భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా రాజ్యమునందు ఉన్నారా? ఉంటే సత్కరిస్తానని